రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి దుద్దెడ గ్రామంలో ఉన్న రైతులను వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రామగుండం జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే రామగుండం నుండి రైతుల పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతుల బాధలను తెలుసుకుని కేసీఆర్ ను కలిసి పాదయాత్రలో వచ్చిన సమస్యలను తెలపడానికి రామగుండం నుండి దుద్దెడ వరకు ఎండిపోయిన పంటల పరిశీలనలో భాగంగా పాదయాత్రగా వస్తున్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్కి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలుకుతూ పూలమాల వేసి శాలువాతో సత్కరించి స్వాగతం పలికిన గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. అనంతరం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి దుద్దెడ గ్రామంలోని ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ నీళ్ల కోసం పోరాటం మరియు కరెంటు కోసం పోరాటం చేయవలసిన దుస్థితిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమైక్య పాలనను గుర్తు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన తర్వాత గత కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనా కాలంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం చేసి గోదావరి నదిని 365 రోజులు నిండుకుండలా ఉండే విధంగా సముద్రాన్ని తలపించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉండేవి అని తెలిపారు. సముద్రంలోకి వెళ్లే నీళ్లను ఒడిసిపట్టి సుంధిల్లా అన్నారం మిడ్ మానేరు అన్నపూర్ణ సాగర్ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ వరకు గోదావరి జలాలను తరలించి ఎండల్లో సైతం మత్తళ్లను పారించిన రైతులకు సాగునీరు అందించిన అపర భగీరథుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు రామగుండం నుండి గజ్వేల్ నియోజకవర్గానికి కేసీఆర్ గారిని కలవాలన్న ఉద్దేశంతో రామగుండం నుండి పాదయాత్రతోని గౌరవనీయులు కోరుకండు మరి రవి గారు వాళ్ళ మహిళలు రాజు గారు దేవరాజు గారు సంజీవరెడ్డి వీళ్ళందరూ చాలామంది దాదాపుగా 200 పై చీలుకు రైతులతో కలిసి రోడ్డు వెంట ఎండిపోయిన పొలాలు చూసుకుంటూ రైతుల యొక్క కష్టాలు కన్నీళ్లను చూసుకుంటూ మరి ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం మా దుద్దెడ మా పార్టీ జెడ్పీటీసీ ప్రశాంత్ గారు పార్టీ ప్రెసిడెంటు నూనె కుమార్ గారు ఎంపీపీ దుర్గయ్య గారు చాలామంది సర్పంచులు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు వీళ్ళంతా కలిసి ఇవాళ ఎండిపోయిన పొలాన్ని ఇక్కడ రోడ్డు వెంటనే రాజీవ్ రహదారి పక్కనే కరెంటు లేకపోవడం వల్ల పొలాలు ఎండిపోయినాయి. దాన్ని పరీక్షించడానికి దాన్ని విజిట్ చేయడానికి మా చందర్ గారు రావడం జరిగింది. మరి పాదయాత్రలో ఆయన అనుభవం చెప్తాడు. మరి అక్కడి నుండి ఇక్కడి వరకు ఏ విధంగా రైతులు అల్లాడుతున్నారు, కరెంటు ఏ విధంగా వస్తలేదు, ప్రాజెక్టుల కింద ఏ విధంగా పొలాలు ఎండిపోతున్నాయో మరి చందర్ గారు చెప్పవలసిందని కోరుతున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నీళ్ల కోసం పోరాటం, కరెంటు కోసం పోరాటం చేయాల్సినటువంటి దుస్థితి వచ్చింది. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి నిండుకుండలాగా గోదావరిని అనునిత్యం 365 రోజులు సముద్రాన్ని తలపించే విధంగా సముద్రంలో కలిసేటువంటి నీళ్లను ఒడిసిపట్టి సుందిల్లా అన్నారం నుండి ఎల్లంపల్లి మిడ్మానేరు అన్నపూర్ణ సాగర్ రంగనాయక సాగర్ కొండపోచమ్మ సాగర్ అదేవిధంగా మల్లన్న సాగర్ దాకా నీళ్లను తరలించినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ గారు. నీళ్ల సమస్యతోని రైతులు కానీ ఎవరు కానీ 10 ఏళ్ల పాటు ఇబ్బంది పడలేదు. ఈ 15 నెలలైంది ఈ యొక్క ప్రభుత్వం వచ్చి. 15 నెలల్లోనే గోదావరిని ఎండబెడుతున్నారు. కరెంటు లేక పొలాలన్నీ ఎండిపోతూ ఉన్నాయి. 24 గంటల ఉచిత కరెంటును ఇచ్చినటువంటి భారతదేశంలోనే ఏకైక తొలి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. ఆనాడు కేసీఆర్ గారు రైతులను రాజులు చేయడం కోసం ప్రయత్నం చేసి సఫలమైనరు. ఈరోజు రైతులను బిచ్చగాళ్లను చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా రైతులు గతంలో తెలంగాణ రావడానికి ముందు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విధంగా ఇలా మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ అంటేనే కరువు అంటే ఇంతకుముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి ముందు
కరువు ఉండేటువంటి పరిస్థితి ఉండే. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిషన్ కాకతీయ నుంచి మొదలుకొంటే ప్రతి ఒక్క నీటి చుక్కను ఒడిసిపట్టి ప్రతి ఎకరానికి అందించేటువంటి గొప్ప కార్యాచరణను విజయవంతంగా 10 ఏళ్లలో సంపూర్ణంగా రైతులను రాజులుగా చేసిండు. ఇవాళ రైతులందరూ కూడా మేము పాదయాత్రలో వస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం నాశనం కావాలని కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం అనేక అబద్ధాలు, మోసాలు, తప్పులు చెప్పి మమ్మల్ని వంచింది, నయవంచనకు గురి చేసి మమ్మల్ని మోసం చేసి ఇలా ఓట్లు దండుకున్నారు. ఓట్లు దండుకున్న తర్వాత మళ్ళీ పత్తా ఉండడం లేదు. ఎమ్మెల్యేలు ఎవరు నియోజకవర్గాలలో పట్టించుకోవడం కూడా లేదు. ఇప్పటికీ 15 నెలల నుంచి వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ చేయకపోతే గోదావరి అంతా ఎండిపోతే ఎవరు చూసేటోళ్ళు లేరు. మిడ్ మ్యానర్ ఎండిపోతే చూసేటోళ్ళు లేరు. ఏమన్నా అంటే కాళేశ్వరం కూలిపోయిందని ఎన్నికల ప్రచారంలో చెప్పిన దానికి అనుగుణంగా మళ్ళా గవ్వే మాటలు, దొంగ ప్రచారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధమయ్యారు. మరి ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల కోసం ఉద్యమం, కరెంటు కోసం ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలా కేసీఆర్ గారికి మా రామగుండం గోదావరి పరివాహక ప్రాంతంలో జరుగుతున్నటువంటి రైతుల గోసను విన్నవిస్తూ రైతుల గోస కోసం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఒక గొప్ప కార్యాచరణను, కరెంటు కోసం కార్యాచరణను తీసుకోవడం కోసం ఈ యొక్క మహా పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే మల్లన్న సాగర్ కాకముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఫస్ట్ తపాసుపల్లి నుండి ఒక కెనాల్ తవ్విపించేసి తపాసుపల్లి నుండి కొండపాక మండలానికి స్పెషల్గా కొండపాక చెరువు, దమ్మక్కపల్లి చెరువు, మల్పడగ చెరువు, సిరిసన్నగర్ల చెరువు, ఖమ్మంపల్లి చెరువు, దుద్దెడ చెరువు ఇవన్నీ కూడా నింపుకుంటూ ఎండాకాలంలో కూడా మత్తలు దొంకిపించినటువంటి రోజులు ఆ రోజు కేసీఆర్ కాలంలో ఉండే. నిజంగా చెప్పాలంటే పోయిన యాసంగి పంటలు మొత్తం ఎండిపోయినాయి. ఒక్క డ్రాప్ కూడా వదిలిపెట్టలే కెనాల్ మీద. వర్షాకాలం చూసినాం, కొన్ని వర్షాలు వచ్చినాయి, పంటలు మండినాయి. మరి ఇప్పుడు యాసంగి కాలంలో ఒక్క డ్రాప్ కూడా లేదు. దేవాలయాల కింద కనీసం కొండపాక మండలంలో ఒక 10,000 ఎకరాలు 10,000 ఎకరాలు మొత్తం ఎండిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఎస్సీ గారిని పిలిచినాం, డి గారిని పిలిచినాం, అదే ఈఎన్సీ గారిని కూడా మాట్లాడడం జరిగింది. నీళ్లు లేవు, పంపులు నడుస్తలేవు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు. 6 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కింద ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉండే, అవి ఇవ్వకపోవడం వల్ల మెయింటెనెన్స్ చేసే వాళ్ళు మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల మేము పంపులు స్టార్ట్ చేయడము. ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పి స్పష్టంగా ఈఎన్సీ గారు, ఈ గారు, ఎస్సీ గారు చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఆయనకు విజ్ఞప్తి చేసేదంటే, మీరు రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టు కింద ఎంత ఇరిగేషన్ అవుతుంది, ఎక్కడ కల్టివేషన్ అవుతుంది, వీటన్నిటి మీద ఒక అవగాహనతోని ఈఎన్సీలను పెట్టుకొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి నీళ్లు రిజర్వాయర్లు జనవరిలో నింపుకొని పెట్టుకుంటే ఇప్పుడు మార్చిలో కాల్వల ద్వారా నీళ్ళు ఇప్పుకోవాల్సినటువంటి అవసరం ఉండే. అది లేదు. అది వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఏ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయో కూడా ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో కూడా ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఎక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి, ఎక్కడ లిఫ్ట్ చేయాలి, ఎక్కడ కెనాల్స్ ఉన్నాయి, ఎక్కడ పవర్ అవసరం ఉంది, ఇంత కూడా ఇంకింత జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏదో మాటలు చెప్పి కేసీఆర్ గారిని తిట్టి ఏదో ఆ రోజు ఇంకా ఏమో లాభం జరుగుతుంది అన్నటువంటి ప్రజలలో ఒక అపోహను క్రియేట్ చేసి అధికారంలోకి వచ్చారు. నిన్న మాట్లాడుతుండే ఆయన రేవంత్ రెడ్డి గారు నిన్న ఏం మాట్లాడుతుండు, తెలంగాణ రాష్ట్రం దివాలా అయిపోయింది, 70,000 కోట్లు ఆదాయం తగ్గిపోయింది, అప్పులు కూడా పుట్టలేని పరిస్థితిలో ఉంది అంటారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, దివాలా తీసినటువంటి ఎవరైనా వ్యక్తి ఉంటే ఐపీ పెట్టేస్తారు. ఐపీ పెట్టేసేసి నేను దివాలా అయిపోయినా నన్ను అడగకండి, నా దగ్గరికి రాకండి, మీరు నా దగ్గరికి వస్తే నేను ఆత్మహత్యలు చేసుకుంటా అని చెప్పి మాట్లాడతారు ఎవరైనా అప్పు ఎక్కువ చేసుకున్నారు. ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా గదే ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఐపీ పెట్టే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఎక్కువైనాయని ఆయన చెప్తే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు సంవత్సరానికి 40,000 కోట్ల లెక్క 4 లక్షల కోట్లు తీసుకొచ్చారు. మరి ఈయన 15 నెలల 1,60,000 కోట్లు అప్పు తెచ్చిండు. అంటే నెలకు దాదాపుగా 10,500 కోట్లు అప్పు తీసుకొచ్చిండు. ఇలా అప్పులు చేస్తే కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఉత్తర ప్రగల్భాలు పలికి తుపాకీ రామని మాటలు బంద్ చేసుకోవాలి. ఇప్పటికైనా వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. చెప్పి మరి మీరు ఇచ్చిన గ్యారంటీలు కావని మీరు చేతులు చేసిన మొన్న బడ్జెట్లో, మరి రేపు కూడా ఫ్యూచర్లో కూడా మీరు చేతనైతే చేయండి.
లేకపోతే ఐపీ పెట్టి తప్పుకుంటే మళ్ళీ మా కేసీఆర్ రెడీ ఉన్నాడు. మళ్ళీ రాష్ట్రాన్ని పునరుత్తేజం తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ 1,50,00,000 ఎకరాలకు మాగానిచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతుకు రైతు బంధు ఇచ్చి రైతు భరోసా ఇచ్చి అన్ని విధాలా ఆదుకోవడానికి కేసీఆర్ రెడీ ఉండు. చేతనైతే పాలించు, లేకపోతే చేతులెత్తు. ఎవరి పొలం ఇది? కౌలు తీసుకున్నాడు. మరి కౌలు రైతుకు కూడా డబ్బులు ఇస్తానని కదా గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నది? కౌలు రైతుకి ఇస్తాను కదా. కౌలు రైతుకి ఇస్తాను. కరెంట్ మొత్తం అప్పుడు 24 గంటలు ఇచ్చింది, ఇప్పుడు 5 గంటలకి పోతుంది. అది సగం కరెంట్ కూడా ఇస్తలేడు అన్న. 24 గంటలు 12 గంటలు ఇస్తాడు. అది కూడా ఉండలేదు. రాలే కౌలు రైతు రాలే, ఏది రాలే. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.